సాధ్యమవుతుందా? అసలు కళ్ళుంటేనే కదా బాడీ ఏదైనా చూడగలుగుతుంది, చేయగలుగుతుంది. కాబట్టి బాడీలో కళ్ళే గొప్ప. అబ్బో ఆగు, నేను ముక్కుని నేను గాలి పీలుస్తేనే బాడీ బ్రతికేది. ఒక్కొక్కసారి కళ్ళు కనిపించకపోతే కళ్ళు చూడితే ఆ బాధ అంతా నేనే భరించేది. కాబట్టి నేనే గొప్ప. ఏంటి, కళ్ళజోడు పెడితే ముక్కొక్కటే భరిస్తుందా? చెవులు కూడా భరిస్తున్నాయి. కళ్ళజోడికి మంచి సపోర్ట్గా ఉంటున్నా. నేను చెవిని, నేను వింటేనే కదా బాడీకి ఏదైనా సమాచారం తెలిసేది. నేను వినకపోతే ఎలా తెలుస్తుంది? బాడీకి మంచిగా సమాచారం అందిస్తున్నా. నేను అందించే సమాచారం బట్టే కదా బాడీ నడుచుకునేది. కాబట్టి నేనే గొప్ప. ఆగండి ఆగండి, నేను లేకుండా మీ గొప్పలు మీరే చెప్పుకుంటున్నారా? అబ్బో, అయినా నా గురించి మీకు తెలుసు కదా. నేను నోరుని, నేను ఆహారం తింటే బాడీకి శక్తి వచ్చి అన్ని అవయవాలని పనిచేసేది. కాబట్టి నేనే గొప్ప. మీరేంటి గొప్ప? ఏంటి, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మీరు గొప్పనా? సరే, నోరు ఆహారాన్ని తింటే బాడీకి శక్తి వస్తుంది. కానీ నోటికి ఆహారాన్ని అందించే చేతులే కదా. శరీరంలో అన్ని పనులు చేసే చేతులే కదా. చేతులు ఏదైనా పని చేయగలుగుతామా? కాబట్టి చేతులే గొప్ప. మీరేంటి గొప్ప? అబ్బో, ఇదంతా బాగానే ఉంది. బాడీ బరువు మొత్తం మోసేది కాళ్ళే కదా. అంతేకాదు, మిమ్మల్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా కూడా కాళ్ళే కదా. కాబట్టి నేనే గొప్ప. మీరందరూ ఎందుకలా గొడవ పడుతున్నారు? ఒకరి మీద ఒకరు గొడవ పడుతున్నారా? గొప్పలు చెప్పుకుంటున్నారా? 1 కొరింథీ 12:18 ఏమా రాయబడినది? దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాలని రాయబడినది. అవయములు అనేకములైనను శరీరం ఒకటే కదా. ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములని శ్రమపడిను కదా. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములని సంతోషించును కదా. అలాగే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. కళ్ళు ప్రాముఖ్యమైనవే, చెవులు ప్రాముఖ్యమైనవే, నోరు ప్రాముఖ్యమైనవే, అవయములని ప్రాముఖ్యమైనవే. కానీ శిరస్సుకు లోబడి ప్రతి అవయము పని చేయాలి కదా. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువే. దేవుడు తన కృపను బట్టి సంఘము అని తన శరీరంలో భాగాలు వంచి తన పనిని మనకు పంచాడు. దేవుని మహిమ కొరకే మనం పని చేయాలి, కానీ అతిశయించకూడదు. అయ్యయ్యో, తప్పు చేశామే. మన గురించి మనమే గొప్పలు చెప్పుకున్నాం. అవును, దేవుని కొరకై, దేవుని మహిమ కొరకై పనిచేయాలి. సరే, దేవుని యొద్ద క్షమాపణ అడుగుదాం రండి. యేసయ్యా, మేము ఒకరి మీద ఒకరం అతిశయించాము, మమ్మల్ని క్షమించండి. ఇక మీద నుంచి నీ మహిమ కొరకై పని చేయటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.